ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు అయిన యేసయ్య కృపలు, నూతనమైన వాగ్దానము ద్వారా కలువర ప్రేమ నుంచి అనుదినము మీ కుటుంబంలోను మరి తండ్రి ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడని నమ్మచ్చు. నూతనమైన వాగ్దానముతో బ్రతుకుచున్న మన జీవితంలో మారు మనసు పొంది పశ్చాత్తాప పొందుతూ ధైర్యము నిబ్రం కలిగి జీవిస్తున్న మన కుటుంబాలలో మన తండ్రి మనకు తోడుగా ఉంటాడని నమ్మొచ్చున్నావా? అయితే నమ్ముచున్న ప్రేమైన బిడ్డలారా, ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య మనకిచ్చుచున్న వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను నేను ఇడవను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను నేను ఇడవను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండమని మన తండ్రి మనకు నేర్పిస్తున్న దేవుని బట్టి ఈరోజు నువ్వు ఎలా ధైర్యము కూలిపోతున్నావా? మరి అలా ఉండకుండా సంతోషంగా, ధైర్యంగా, నిబ్రముగా జీవముగల దేవుడు తిరగా వచ్చుచున్నని చెప్పి మాట ఇచ్చిన గొప్ప దేవుడే వచ్చేంత వరకు ధైర్యము కలిగి నిబ్రంగా ఉండాల. ఎవరైతే శోధనలో ఉంటారో వారిలో ధైర్యం ఉండదు, మరి వారు లోకములో ఉంటారు కాబట్టి లోక విధంగానే ధైర్యము కూలిపోయి ఉంటారు. మనం శరీరాన్ని గురించి మనము ఔధైర్యపోవాలి, కానీ మరి ధైర్యము కలిగి నిబ్రము కలిగి దేవుని నామములో ఉండటం వలన ఆయన కృప, ఆయన ఆశీర్వాదము మనందరికీ ఉంటది కదా. యెహోషువకు మరి ఏ విధంగా అయితే మోషేను నడిపించినట్టుగా నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు నీ కుటుంబంలో నిన్ను నన్ను నడిపిస్తారని, మీరు ధైర్యముగా నిబ్రము కలిగి ఉండమని తండ్రే నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది కుటుంబంలో అయితే ఆ విధంగా ఔధైర్యం పొందుతున్నారో వారికి ధైర్యంగా ఉండమని ప్రభు నేర్పిస్తున్నాడు. మరి చివరి దినములలో ఉంటున్నప్పుడు అనేకమైన ఆపదలు, కష్టాలు మన మధ్యలో వస్తాయి. అయినప్పటికీ నిబ్రముగా ధైర్యముగా ఉండమని ప్రభు నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా సమరయ స్త్రీ కూడా ప్రభు చెబుతున్నాడు కదా, యాకోబు బాయి దగ్గర ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆ స్త్రీలో అనేకమైన శోధనలతో కలిగిన బిడ్డ ఆమెనుకుంటున్నది రహస్యమైన విషయాలని ఈయనకు ఎలా తెలుచునో, మరి ధైర్యపోచున్న బిడ్డకు ధైర్యం ఇచ్చి నువ్వు ఏది అంటున్నావో అదంటూ కూడా నీకు ఇంతమంది ఉన్నారన్నట్టుగా కొన్ని మాటలు చెప్పినప్పుడు ఏనైనా నజరేయుడు యేసయ్య అని చెప్పి ఆలోచన చేసి పరిగెత్తుకుంటూ పోయి బాయి దగ్గర నజరేయుడు యేసయ్య ఉన్నాడని చెప్పినట్టుగా ఊరు మొత్తాన్ని కదిలిచ్చినప్పుడు ధైర్యపోయి కూలిపోయి పాపములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామములో రక్షింపబడి ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి పాపములో కూలిపోయి నాశనమైపోతున్న మన కుటుంబాలలో దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని యొక్క వాగ్దానం విన్నట్లయితే నీ కుటుంబంలో ధైర్యం వచ్చును, ప్రతి పాపం మీ నుంచి పారిపోవును. కాబట్టి ఆయన మరొక మాట అంటున్నాడు, బిడ్డ నీ కోరిక ఏది ఉన్నదో సిద్ధి చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేవాడిని నేనే కాదా, నిన్ను బాగుపరిచేవాడిని నేనే కాదా అన్నట్టుగానే ప్రభు ఈరోజు మరి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబానికి నీ కోరిక ఏముంటుందో కోరికలు తీర్చి సిద్ధి చేసి ఆశీర్వదించి దీవించే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆ తండ్రి మనలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, ఏమన్నాడంటే, దేనిని గురించి చింతించుకు, బాధపడకు, కృతజ్ఞత ప్రార్థనతో, విజ్ఞాప ప్రార్థనతో తండ్రిని నన్ను మయంపరుచుకుంటూ మీరు సంతోషంగా ధైర్యంగా ఉండమని చెప్పిన మాట నిజమే కదా. ఆ జీవముగల దేవుడే కదా ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ధైర్యముగా ఉంటావా, నిబ్రముగా ఉంటావా? బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, నీలో ధైర్యము దేవుడు ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నీకున్న ప్రతి శోధన తీసివేస్తాడు. ఎన్నో కోరికలతో కోరుకుంటున్నావు కానీ ఏది జరగలేదని చింతిస్తున్నావా, బాధపడుచున్నావా? అయితే ప్రభువు ఎప్పుడైతే ఆయన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో నీ యొక్క చింత యావత్తును ఆయనే నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. నెరవేర్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. కలువరి ప్రేమలో కృప చూపించున్న గొప్ప దేవుని బట్టి నమ్ము, విశ్వసించి కృతజ్ఞత ప్రార్థన కలిగి జీవించాలి. ఎందుకంటే నీవు ధైర్యపోవద్దు, నిబ్బరంగా ఉండమని చెప్పిన గొప్ప దేవుడు. అనేక కుటుంబములలో పిల్లలు విడిచిపోయి ఉండొచ్చాము. తల్లిదండ్రులు ఇద్దరు పెద్దవాళ్ళు చేసినప్పుడు నా పిల్లలు నా దగ్గర లేకుండా ఏడుచున్నారా, పిల్లలకు పెళ్ళిళ్ళు కాదని ఏడుచున్నారా, కుటుంబంలో అనేక సమస్యల నుంచి అనారోగ్యంతో పడి ఉండే ధైర్యం కోల్పోవచ్చున్నారా? నీ తండ్రి ఒక్కసారి ముట్టినట్లయితే ఆ బిడ్డలందరూ బాగా అవుతారు. సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి సఫలపరిచే దేవుడు,
విజయము సాధించిన దేవుడు ఈరోజు మనతో ఉంటున్నా కాబట్టి మనం ధైర్యంగా నిబ్బరంగా ఉండదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యయం గల తండ్రి, నాయన మీరు చెప్పిన మాట ప్రభు నిబ్బరంగా ధైర్యంగా ఉండమని చెప్పినావు తండ్రి. ఎడవును ఎడబాయని చెప్పిన యెహోషువకు తోడున్న గొప్ప దేవుడు. అదేవిధంగా నా తండ్రి సమ్రాసి తండ్రి యాకోబు బాయి దగ్గర మీరు మాట్లాడిన మాటలను బట్టి తన హృదయంలో మార్పు వచ్చినందుకు, అదేవిధంగా నా ప్రభు ప్రతి బిడ్డ కూడాతో మీరు మాట్లాడి, ప్రతి కుటుంబంతో మాట్లాడి, ప్రతి హృదయమును మార్పు పొందాలి. ప్రతి బిడ్డలు తండ్రి నీ నామానికి ప్రియ బిడ్డలుగా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.